జిల్లా పామరులో ప్లాస్టిక్ వాడకం వద్ద జూట్ బ్యాగ్లే ముద్దు అంటూ అవగాహన కార్యక్రమాన్ని వల్లూరిపల్లి గణేష్తో కలిసి పామరు ఎమ్మెల్యే వర్లకుమారరాజు ప్రారంభించారు. స్కూల్ పిల్లలతో కలిసి ర్యాలీగా బయలుదేరి ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే నష్టం గురించి ప్రజలకు వివరించారు. ప్రతి షాప్ వద్దకు వెళ్లి ప్లాస్టిక్ వాడవద్దని సూచించారు. ప్లాస్టిక్ వాడకంతో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో వివరించారు. సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న ఆశయంతో పనిచేస్తున్నారు. వారి ఆశయాలకు మనమందరం తోడుగా నిలబడాలని ఎమ్మెల్యే ప్రజలు వ్యాపారులకు పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ద్వారా ఈయన అందిస్తున్నాడు. ఈయన ప్రత్యేకంగా శంకర్ గారిని అభినందిస్తున్నా. ఈయన ఇదే ట్యాగ్ లైన్ పట్టుకొని ఇక్కడ దీన్ని అంటించి 10 మందికి ఈయన చెప్పాలని ఈయన కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇదిగోండి ప్లాస్టిక్ వద్దు, జూట్ బ్యాగ్ వద్దు. గ్రామ పంచాయతీ పామర్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అందరినీ అభినందిస్తూ చుట్టుపక్కల ఉన్న షాప్ వారందరూ కూడా ప్లాస్టిక్ యుటెన్సిల్స్, ప్లాస్టిక్ సంబంధించిన ఏ వస్తువైనా, పాలిథిన్ కవర్లైనా కానీ వాటిని నిషేధిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే గుడ్డ సంచి కానీ, న్యూస్ పేపర్ కానీ ఇవన్నీ కూడా భూమిలో కలిసిపోయినప్పుడు త్వరగా భూమిలో మట్టిలో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ కొన్ని దశాబ్దాలు, సంవత్సరాల భూమిలో ఆ ప్లాస్టిక్ అలాగే ఉంటుంది. దాని అంతం కొన్ని సంవత్సరాల తర్వాత కానీ ఉండదు. అందుకని ప్లాస్టిక్ వద్దు అనే నినాదంతో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర రావాలి. మన బిడ్డల భవిష్యత్తు, మీ అందరి భవిష్యత్తు బాగుండాలంటే ప్లాస్టిక్ నిషేధంతోనే దానికి నాంది పలుకుతూ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ